డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఓపెన్ చేయగానే లంబసింగి నరుస్తుంటే ఏంటి వీడి గోళాన్ని ఎక్కా. వాడు బండి స్టార్ట్ చేయగానే లంబసింగి బోర్డు తీసేసి శ్మశానమని పెట్టాడు. డైరెక్ట్ లావా ఉన్న లోయలోకి తీసుకెళ్లి పడేశాడు బస్ని. అబ్బో, మామూలుగా లేదు. ఒక పోలీస్ కానిస్టేబుల్కి లంబసింగి ఏరియాలో నక్సల్ దళానికి లీడర్ అయిన కన్నప్ప కూతురికి మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది. ఓపెన్ చేస్తే హీరో ఊర్లోకి రావటమే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవ్వగానే లంబసింగిలో అమ్మాయిని ఫ్లడ్ చేయటం స్టార్ట్ చేస్తాడు అన్న. ఇక నీ కోసం కొండల్ని కరిగిస్తా, అనకొండతో యుద్ధం చేస్తా లాంటి కట్టింగులు పూర్తి చేస్తాడు. ఈ మధ్యలో ఎమ్మెల్యే ఓవర్ చేస్తున్నాడని అన్నలు వేసేస్తారు. ఇప్పుడు ఒరు ఇంద మాదిరి తుప్పు పట్టిన ఐరన్ రాడ్ ట్విస్ట్తో ఇంటర్వెల్ పడ్డాక ఆల్రెడీ దెబ్బలు తగలడంతో కొన ఊపిరితో ఉంటే అగైన్ ప్రేమంటూ దోమలతో కుట్టించి మరి కొన ఊపిరిని పీల్చేశారు. మరీ ఆది మానవుల కాలంలో ఉన్నట్టు తీసినట్టు ఉంటుంది మూవీ. ప్యూర్ లవ్ స్టోరీ కాదు, ప్యూర్ అవుట్డేటెడ్ స్టోరీ. అసలు ఒక సరైన కథ లేదు, కథనం లేదు, లవ్ లేదు, ఫీల్ లేదు. లంబసింగి అని పెట్టినందుకు ఆ లొకేషన్ అందాన్ని చూపించలేదు, సరిగ్గా లిప్సింక్ లేదు, సౌండ్ మిక్సింగ్ లేదు, పర్ఫార్మెన్స్ లేదు. చూస్తున్నంతసేపు పెయిన్స్ని ఓర్చుకోవడం తప్ప ఇంకో పని లేకుండా పోయింది. అనవసరంగా మంచి టైటిల్ని వేస్ట్ చేశారనే ఫీలింగ్. పర్ఫార్మెన్సెస్ గురించి అయితే ఫ్రెండ్లీ యాక్టింగ్ అనుకుంటా. యాక్ట్ చేస్తూ లైట్గా నవ్వుతూనే ఉన్నారు మెయిన్ లీడ్స్. ఆర్టిఫిషియల్ యాక్టింగ్. పక్కన వాళ్ళల్లో 2-3 ఓకే, మిగతా వాళ్ళు ఏం లేదు. ఇంకా బీజిఎం ఏమో సీరియల్ సాంగ్స్ ఏమో సీరియల్ ముందు టైటిల్ సాంగ్స్ లాగా ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమో షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ, సీరియల్కి తక్కువ రేంజ్. ఫైనల్లీ మొత్తం పోతారు అస్సాంకి. చూస్తే నాలాగా రిస్క్తో రోజు రగ్బీ ఆడతా అనేవాళ్ళు ఉంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మూవీ స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేవు. సో ఇది మరి లంబసింగి మూవీ గురించి. సినిమా చూస్తుంటే కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.